భక్తికి నిజంగా దేవుడు స్పందిస్తాడా? అరుణాచలేశ్వరుడు తన భక్తుల కన్నీళ్లను నిజంగానే గమనిస్తాడా? ఒక మనిషి జీవితం మొత్తం పరీక్షలే అయితే ఆ పరీక్షలకు చివరగా దేవుడే సమాధానం చెప్తాడా? భక్తి అంటే కేవలం దేవాలయానికి వెళ్ళడమా, దీపం వెలిగించడమా, లేదా జీవితం మొత్తం కాలిపోతున్న దేవుడినే నమ్మి నిలబడటమా? అమ్మా నాన్న ఈ రెండు మాటలు లేని జీవితం ఎంత బాధాకరంగా, ఎంత భయంకరంగా ఉంటుందో ఎప్పుడైనా మీరు ఊహించారా? ఈ కథ ఒక రాజుగారి కథ కాదు. ఈ కథ ఒక యోధుడి కథ కాదు. ఇది తనను కాపాడే మనిషి ఒక్కరూ లేక శివుడినే తండ్రిగా, శివుడినే తల్లిగా, దేవుడినే దిక్కుగా నమ్ముకున్న ఒక అనాథ భక్తుడి కన్నీటి జీవితం. పేదరికంలో పుట్టాడు. అమ్మా నాన్నల ప్రేమను చాలా చిన్న వయసులోనే కోల్పోయాడు. ఆకలి అతని తోడైంది, భయం అతని నీడైంది, నొప్పి అతని స్నేహితుడైంది. కాళ్ళ నుంచి రక్తం కారినా అతను అడిగింది ఒక్కటే, అరుణాచల శివ నన్ను విడవకయ్యా. ఎవ్వరూ లేని ఆ రాత్రుల్లో ఆకాశానికి చూసి తండ్రిని వెతికాడు. చీకట్లో నడుస్తూ అమ్మా అని గట్టిగా పిలిచాడు. ప్రపంచం అతన్ని వదిలేసినా అతను దేవుణ్ణి మాత్రం వదల్లేదు. అదే భక్తి, అదే శివశర్మ జీవితము. ఈ కథ అద్భుతాల గురించి కాదు. ఈ కథ భక్తి ఎంతటి బాధనైనా భరింపజేస్తుందో అది చూపించే కన్నీటి గాథ. సరిగ్గా 200 ఏళ్ల క్రితం కుంభకోణం తమిళనాడులోని ఒక చిన్న ఊరు. అక్కడ తినడానికి సరిగ్గా తిండి లేకపోయినా కటిక పేదరికంలో జీవిస్తున్న భక్తిలో ఎప్పుడూ తగ్గని ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. భర్త పేరు సుందరరాజన్, భార్య పేరు శాంభవి. సుందరరాజన్ అదే ఊరిలో ఒక చిన్న శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. సుందరరాజన్ మనసులో ఎప్పుడూ ఒక మాట అనుకునేవాడు, ఓ పరమేశ్వర, నేను తీసుకునే ఈ జీతం తక్కువైనా పర్లేదు, నీపై భక్తిని మాత్రం ఎప్పుడూ తగ్గించుకోలేను ఈశ్వర అనేవాడు. ఆ తక్కువ జీతంతోనే అతని ఇంటి దీపం వెలుగుతుండేది. ఆ తక్కువ జీతంతోనే అతని ఇంటి జీవితం కొనసాగుతూ ఉండేది. శాంభవి భర్త కష్టాన్ని అర్థం చేసుకునే మంచి భార్య, తన పేదరికాన్ని చూసి ఏడవని తల్లి. శాంభవి నిశ్శబ్దంగా మనసులో ఏమనుకునేదో తెలుసా? మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ శివుడి ఆశీస్సులు ఎక్కువగా ఉంటాయి అని చాలా బలంగా నమ్మేది. వారి ఇంటి దైవం ఒక్కరే, అరుణాచల శివుడు. రోజు ఉదయం శివుడి ముందు దీపం, రాత్రి అరుణాచల శివ అనే నామస్మరణతో నిద్ర. కానీ పెళ్ళై 10 సంవత్సరాలు గడిచినా ఆ ఇంట్లో పిల్లల అడుగుల శబ్దము, అడుగుల సందడి లేనేలేదు. ఆ నిశ్శబ్దమే వారి గుండెల్ని ఎక్కువగా బాధించేది. సుందరరాజన్ శివలింగం ముందు నిలుచొని, ఓ పరమేశ్వర, నాకు ఏమీ వద్దు, ఒక సంతానం చాలు, నా ఇంట్లో నీ పేరు కొనసాగాలయ్యా అని ప్రాధేయపడి అడిగేవాడు. రోజు అదే ప్రార్థన, రోజు అదే వేడుకోలు. చివరకు ఒకరోజు శాంభవి భర్తతో ఇలా అన్నది, అయ్యా, నేరుగా అరుణాచలానికి వెళ్ళి మన బాధని ఆ అరుణాచల శివుడికే చెప్పుకుందామయ్యా, కనీసం అప్పుడైనా శివయ్య మనకు దారిని చూపిస్తాడు అని ప్రేమగా చెప్పింది. ఆ విధంగా ఇద్దరూ కలిసి అరుణాచలం చేరారు. గిరి ప్రదక్షిణ చేశారు. కాళ్ళకి పుండ్లు పడ్డాయి, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి, ఓ అరుణాచలేశ్వర, మాకు ఒక బిడ్డను వరంగా ప్రసాదించు అని వేడుకున్నారు. దర్శనం పూర్తయింది. ఆలయం బయటికి వస్తున్న క్షణంలో ఒక వింత మనిషి, ఒక సాధువు ఒంటి నిండా భస్మం పూసుకున్నాడు, చేతిలో డమరుకం పట్టుకున్నాడు. కళ్ళు ఆకాశం వైపు ఈ లోకంలో లేని మనిషిలా ఏవేవో సైగలు చేస్తూ నిలబడి ఉన్నాడు. అతను వీళ్లను చూసిన క్షణంలోనే ఒక్కసారిగా లేచి గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఫలం ఎన్ ఫలం, ఫలం ఎన్ ఫలం అని అరవటం మొదలుపెట్టాడు సాధువు. అంటే పండు నా పండు అని అర్థం. అదే సమయంలో పక్కన ఉన్న కొబ్బరికాయల కొట్టుపైకి దూకాడు సాధువు. అక్కడి నుంచి ఒక కొబ్బరికాయ తీసుకొని నేరుగా సుందరరాజన్ దగ్గరికి వచ్చాడు. ఏ మాట లేకుండా ఆ కొబ్బరికాయ ఆ దంపతుల చేతిలో పెట్టాడు. మళ్ళీ వెనక్కి తిరిగి ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు సాధువు. ఆ ఒక్క క్షణంలో సుందరరాజన్, శాంభవి, కొట్టు యజమాని, అక్కడున్న జనం అందరూ కూడా మాటలు లేక విగ్రహాల్లో నిలబడిపోయారు. అప్పుడు ఊరి వాళ్ళన్నారు, ఒక పెద్ద మనిషి దగ్గరికి వచ్చి, అమ్మా, ఆ సాధువు ఎవరితోనూ మాట్లాడడు, ఎవరిని ఏమీ అడగడు, ఏమీ తినడు. అలాంటి వాడు మీకు ప్రసాదం ఇచ్చాడంటే మీ కోరిక నెరవేరినట్లే, మీ కోరిక తీరినట్లే అన్నాడు. అలా కొంతకాలం గడిచింది. ఆ సంఘటన జరిగిన ఒకే సంవత్సరంలో శివానుగ్రహంతో శాంభవి గర్భవతి అయింది. ఇంటి నిండా ఆనందం. పుట్టిన శిశువుకి వారు పెట్టిన పేరు శివశర్మ. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజు నిలవలేదు. శివశర్మకు 8 ఏళ్ళు వచ్చాయి. ఉపనయనం చేసిన నెల రోజుల్లోనే సుందరరాజన్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. భార్య శాంభవి ఏడుస్తూ, ఓ అరుణాచలేశ్వర, నీవిచ్చిన వరప్రసాదాన్ని నేనెలా కాపాడాలి? ఇప్పుడు నా కుటుంబానికి ఉన్న ఏకైక ఆధారం ఇక్కడితో కూలిపోయింది. భర్త లేని నా జీవితం ఎలా ఉంటుందో అని కన్నీరు పెట్టుకుంది శాంభవి. పిల్లవాడిని ఒడిలో పెట్టుకొని శాంభవి ఒక ఇంట్లో వంట మనిషిగా పనిచేయడం మొదలుపెట్టింది. కానీ విధి అక్కడితో ఆగలేదు. 1 సంవత్సరం
తిరగక ముందే ఆమె ఊపిరితిత్తులు పాడే ఆరోగ్యం క్షీణించసాగింది. ఆ చివరి రోజుల్లో తన కొడుకును శివశర్మను దగ్గరకు తీసుకొని శాంభవి బలహీనమైన స్వరంతో, నాన్న బిడ్డ, నీవు అరుణాచలేశ్వరుడి వరప్రసాదం బిడ్డ. మనకి ఈ లోకంలో దిక్కెవరైనా ఉన్నారు అంటే అది అరుణాచల శివుడే బిడ్డ అని ఆ బిడ్డకు చెప్పుకుంటూ ఏడుస్తుంది ఆ తల్లి. కొద్ది రోజుల్లోనే ఆ తల్లి కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇక మిగిలింది చిన్న బాలుడు. అనాథగా మిగిలిపోయాడు ఆ పిల్లవాడు. కానీ తల్లి తండ్రి ఇద్దరూ లేని జీవితం ఎంత ఖాళీగా ఉంటుందో ఆ రాత్రి శివశర్మకు అర్థమైంది. ఆ వయసులో తనకు నాన్న అని పిలవడానికి ఎవరూ లేరు. తనకు అమ్మగా ఒడిలో పెట్టుకునే మనిషి ఎవరూ లేరు. శివశర్మ ఏమీ చేయలేని స్థితికి చేరిపోయాడు. ఆ రాత్రి ఆకలితో, భయంగా, మనసులో ఏదో తెలియని శూన్యత, అలాగే నిద్రలోకి జారుకున్నాడు ఆ బిడ్డ. ఆ నిద్రలో ఒక విచిత్రమైన కల వచ్చింది ఆ పిల్లవాడికి. తను ఒక ఆలయం ఎదురుగా నిలబడి ఉన్నాడు. అంతలో ఆలయం లోపల నుంచి ఒక వృద్ధుడు బయటికి వచ్చాడు. మాటలేమీ లేవు, కానీ ఆ వృద్ధుడి చూపులో ఏదో అపారమైన ఆప్యాయత. ఆ వృద్ధుడు శివశర్మ చెయ్యి పట్టుకొని ఆలయంలోకి తీసుకువెళ్ళాడు. అది ఒక శివాలయం. శివునికి అభిషేకం జరుగుతుంది. నీటి శబ్దం, మంత్రోచ్చారణ. ఈ భక్తి వాతావరణంలో శివశర్మ ఆలయంలో ఒక మూలన కూర్చున్నాడు. అక్కడ మొదటిసారిగా తన మనసుకు ప్రశాంతత కలిగింది. అంతలో ఆ వృద్ధుడు ప్రసాదాన్ని తీసుకుని వచ్చి తన చేతులతోనే శివశర్మకు తినిపించాడు. ఆ స్పర్శ, ఆ ఆప్యాయత, ఆ కరుణ, ఆ జాలి మనసుకు శివశర్మ ఏమీ మాట్లాడలేకపోయాడు. కన్నీళ్లు ఆపుకోలేక ధారలుగా కారిపోతున్నాయి. అంతలోనే అతనికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచేసరికి చెంపలు తడిగా ఉన్నాయి. శివశర్మ మనసులో ఇలా అనుకున్నాడు, నేను ఏడుస్తున్నానా అంటూ కళ్ళు తుడుచుకుంటుండగా అప్పుడే తల్లి చివరిగా చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. బిడ్డ, నీవు అరుణాచలేశ్వరుడి వరప్రసాదంతో పుట్టావు కన్నా అని గుర్తు తెచ్చుకోగానే ఆ క్షణంలోనే శివశర్మకు అర్థమైంది, ఇది కల కాదు, ఇది అరుణాచలేశ్వరుని పిలుపు అని. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆ రాత్రిలోనే ఆ ఇంటిని వదిలిపెట్టి అరుణాచలం వైపు బయలుదేరాడు పిల్లవాడు. చుట్టూ చీకటి, మనసులో భయం, కానీ నోట ఒక్క మాటే, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ నామస్మరణ చేస్తూ దారిలో ఒంటరిగా వెళుతున్నాడు. అప్పట్లో రైలు లేవు, బస్సులు లేవు, ఎడ్ల బండ్లు, జట్కా బండ్లలోనే ప్రయాణం. తన దగ్గర డబ్బు లేదు. అందుకే ఆ చీకట్లోనే నడక మొదలుపెట్టాడు పిల్లవాడు. ఊరి చివరికి చేరగానే ఇద్దరు దొంగలు ఆ పిల్లవాడిని అడ్డుకున్నారు. ఆ పిల్లవాడు పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. చీకట్లో తనను వెతకడం మొదలుపెట్టారు దొంగలు. చివరికి దొంగలకు దొరికిపోయాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడి దగ్గర డబ్బేమీ దొరకలేదు, కానీ చెవుల్లో ఉన్న బంగారు ప్రోగులు కనిపించాయి దొంగలకు. ఉపనయనం సమయంలో వేసిన ప్రోగులవి. ఆ దొంగలు బలవంతంగా వాటిని లాగేశారు. చెవులు చీలిపోయాయి, రక్తం కారింది. శివశర్మ వేదనతో అమ్మా అని గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. ఆ దొంగలు ఆ అరుపులకు భయపడి పారిపోయారు. అప్పుడే దూరంగా లాంతరు వెలుగుతుంది. ఒక జట్కా బండి రావడం చూశాడు. ఆ బండి ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక పొడవాటి వ్యక్తి దిగాడు. ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకొని ఏం జరిగింది బిడ్డ అని అడిగాడు. అదంతా మౌనంగా విని తన దగ్గర ఉన్న ఒక చిన్న డబ్బా తెరిచి తెల్లటి పొడిని రెండు చెవులకు పూశాడు. వింతగా నొప్పంతా తగ్గిపోయింది పిల్లవాడికి. ఆ వ్యక్తి పిల్లవాడితో, మేము కూడా అరుణాచలం వెళుతున్నాం బిడ్డ, మాతో వస్తావా అని ఆ శివశర్మను జట్కాలో కూర్చోబెట్టుకున్నాడు. తినడానికి కొన్ని తినుబండారాలు ఇచ్చాడు. అవి తినగానే శివశర్మకు నిద్ర పట్టేసింది. కళ్ళు తెరిచేసరికి తను ఒక ఆలయ అరుగు మీద పడుకొని ఉన్నాడు. రాత్రి జరిగిందంతా కలలా గుర్తొస్తుంది. తన చెవులను తాకి చూసుకున్నాడు. బంగారు ప్రోగులు లేవు, నొప్పి లేదు, రక్తము కూడా లేదు. చేతి వేళ్లకు ఏదో మెత్తగా అంటుకుంది. తీరా చూస్తే సువాసన వెదజల్లే విభూతి అది. శివశర్మ ఏమీ అర్థం కాని స్థితిలో ఉండగా ఆ ఆలయం లోపల నుంచి ఒక వృద్ధుడు బయటికి వచ్చాడు. అచ్చం తనకు కలలో కనిపించినట్లే ఉన్నాడు. ఆశ్చర్యంతో నోట మాట రాలేదు శివశర్మకి. ఆ వృద్ధుడు శివశర్మ చెయ్యి పట్టుకొని ఆలయంలోకి తీసుకొని వెళ్ళాడు. అది శివాలయం. లోపల నమక చమకాలతో రుద్రాభిషేకం జరుగుతుంది శివుడికి. శివశర్మ ఒక పక్కన కూర్చొని అదంతా చూస్తూ ఉన్నాడు. అంతలో ఆ వృద్ధుడు దగ్గరికి వచ్చి ప్రసాదాన్ని నోట్లో పెట్టాడు. మళ్ళీ ఆనందంతో కళ్ళు నిండిపోయాయి శివశర్మకి. వృద్ధుడు ఆ కన్నీళ్లను తుడిచి వృద్ధుడు మృదువుగా మాట్లాడుతూ, ఇదంతా ఆ అరుణాచలేశ్వరుని ఆదేశమే బిడ్డ, ఆయన రక్షణలో నీవు చాలా సంతోషంగా ఉంటావు అని చెప్పి చేతిలో ఒక చిన్న చిట్టి పెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడే శివశర్మకు అర్థమైంది, నేనున్నది అరుణాచల క్షేత్రం అని. తన జీవితం మొత్తం ఆధారపడ్డ అరుణాచలేశ్వరుడిని మొట్టమొదటిసారిగా దర్శించాడు. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. అమ్మ నన్ను ఈ లోకంలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది, కానీ ఈ క్షణంలో నా చేతిని పట్టుకున్న ఆ వృద్ధుడు ఎవరు? శివశర్మ మనసంతా అదే ప్రశ్న. ఆ వృద్ధుడు ఎలా వచ్చాడు, ఎలా వెళ్ళిపోయాడు, చేతిలో పెట్టిన ఈ చీటీ ఏమిటి? ఏమీ అర్థం కాక అక్కడే నిలబడ్డాడు శివశర్మ. చుట్టూ చూశాడు. కొంతమంది భక్తులు శివుణ్ణి దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ ఆ
అరుణాచలం కొండ చుట్టూ నడుస్తున్నారు. కొంతమంది ప్రసాదం స్వీకరిస్తున్నారు, ఇంకొందరు ఆలయానికి వస్తున్నారు, మరికొందరు వెళ్ళిపోతున్నారు. కానీ శివశర్మ మాత్రం ఈ లోకానికి సంబంధించిన వాడే కాదన్నట్టుగా ఒంటరిగా నిలబడి ఉన్నాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో తన చేతిలో ఉన్న చీటీని నెమ్మదిగా విప్పాడు. అందులో చిన్న అక్షరాల్లో ఒక వాక్యం రాసి ఉంది. బిడ్డ, నిరంతరం గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉండు అని రాసి ఉంది. ఆ మాటలు చదివిన క్షణంలో అతని గుండె ఒక్కసారిగా బరువెక్కింది. శివశర్మ మనసులో ఇలా అనుకున్నాడు, ఇదేనా పరమేశ్వర నాకు నువ్వు ఇచ్చిన మార్గము అనుకుంటూ ఆలయం మొత్తం మరోసారి కళ్ళ నిండా చూసి నెమ్మదిగా బయటికి వచ్చాడు. బయట ఒక పూల వ్యాపారి కనిపించాడు శివశర్మకి. అతని దగ్గరికి వెళ్ళి సంకోచంగా అడిగాడు, అయ్యా గిరి ప్రదక్షిణ ఎలా చేయాలయ్యా అని. పూల వ్యాపారి చెయ్యిని ముందుకు చూపిస్తూ ఇలా అన్నాడు, అదిగో బిడ్డ, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని పాడుకుంటూ వెళ్తున్నారే, వాళ్ళతో కలిసి వెళ్ళు బిడ్డ, అదే గిరి ప్రదక్షిణ అన్నాడు వ్యాపారి. శివశర్మ వాళ్ళతో పాటు నడవడం మొదలుపెట్టాడు. నడుస్తూ పాడుకుంటూ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ నామస్మరణ చేస్తూ కన్నీళ్లను లోపలే దాచుకుంటూ అరుణాచల కొండ చుట్టూ తిరిగి మళ్ళీ ఆలయం దగ్గరికి వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నమైంది. ఇంతలోనే ఆలయ తలుపులు మూసేశారు. భక్తులంతా వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఆకలి, నీరసం, మరింత ఒంటరితనం. శివశర్మ ఆలయం అరుగు దగ్గర కూలబడిపోయినట్టు కూర్చున్నాడు. ఆ పూల వ్యాపారి అతన్ని చూసి అడిగాడు, బిడ్డ నువ్వు ఒక్కడివే వచ్చావా? నీది ఏ ఊరు బిడ్డ? నీ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారయ్యా అని అడిగాడు. అప్పుడు శివశర్మ జరిగిందంతా ఆపుకోలేక చెప్పేశాడు. తల్లి మరణం గురించి, తండ్రి లేకపోవడం గురించి, రాత్రి జరిగిన సంఘటన, వృద్ధుడి గురించి, తనకు లభించిన చీటీ గురించి అన్ని విశేషాలు పూల వ్యాపారి నిశ్శబ్దంగా విన్నాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడు పడ్డ కష్టాలకు ఆ వ్యాపారి కళ్ళలో నీళ్లు తిరిగాయి. పూల వ్యాపారి అన్నాడు, బిడ్డ నీవు ఒంటరిగా ఉండదు, ఇప్పటి నుంచి నీవు నాతోనే ఉండు. నేను చెప్పిన పని చేస్తే రోజుకు నీకు ఒక అనా పైసా ఇస్తాను, నీకు తిండి కూడా పెడతాను. ఆ పని ఏమిటంటే గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న చిన్న చిన్న ఆలయాల దగ్గర పూలమ్మి వచ్చిన డబ్బు నాకు తెచ్చి ఇవ్వాలి అన్నాడు పూల వ్యాపారి. శివశర్మకు ఆ మాటలు వినగానే గుండె నిండిపోయింది. శివశర్మ మనసులో ఇలా అనుకున్నాడు, నేను ఈ పని ఒప్పుకుంటే వృద్ధుడు చెప్పినట్లుగానే రోజు గిరి ప్రదక్షిణ చేయవచ్చు. అందుకే ఆ పనికి ఒప్పుకున్నాడు శివశర్మ. కానీ నిజమేమిటంటే అది చాలా కఠినమైన పని. చెప్పులు లేకుండా రోజు సుమారు 14 కిలోమీటర్లు ఎండలో రాళ్ల మీద, మట్టి మీద మొదటి రోజే కాళ్ళు వాచిపోయాయి పిల్లవాడికి. పాదాలకు బొబ్బలు పడ్డాయి. నొప్పితో కళ్ళు తిరిగిపోయినా నడవడం మాత్రం ఆపలేదు శివశర్మ. శివశర్మ మనసులో ఇలా అనుకున్నాడు, నేను సంపాదించే ఈ అనా పైసా ఆ అరుణాచల శివుడికే. 2 రోజులు గడిచాయి. 3 రోజులు గిరిప్రదక్షిణ పూర్తి చేశాడు. ఇప్పటికే పాదాలు మొత్తం రక్తపు ముద్దగా మారాయి. ఆ రాత్రి నొప్పితో నిద్ర రాలేదు. కన్నీళ్లతో అరుణాచల శివుణ్ణి ఒక్క మాట అడిగాడు, ఓ అరుణాచల శివ, రేపటి నుంచి నేను నడవగలనా? రేపటి నుంచి నేను గిరిప్రదక్షిణ చేయగలనా? పూలు అమ్మగలనా? నేను మీకు అనా పైసా ఇవ్వగలనా అని ఏడుస్తూ అలాగే నిద్రలోకి జారిపోయాడు శివశర్మ. ఆ నిద్రలో ఒక మాతృమూర్తి, తల్లి లాంటి రూపం ప్రత్యక్షమైంది. కరుణతో నిండిన చూపులవి. ఆమె శివశర్మ యొక్క పాదాలను పట్టుకొని రక్తం కారుతున్న పాదాలకి ఏదో లేపనం రాసింది. నెమ్మదిగా కాళ్లను నిమిరింది. ఏ మాట లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ తల్లి. ఇంతలో ఉదయమైంది. శివశర్మ లేచి చూసుకున్నాడు. నొప్పి లేదు, పాదాలు చాలా మృదువుగా ఉన్నాయి, బొబ్బలు లేవు, రక్తం లేదు. ఆశ్చర్యంతో భూమిపై కూర్చొని సాష్టాంగపడ్డాడు. శివశర్మ కన్నీళ్లతో ఇది నీ అనుగ్రహమే శివయ్య అనుకుంటూ ఆ రోజు నుంచి ఎన్ని ప్రదక్షిణలు చేసినా నొప్పి లేదు, పగుళ్ళు లేదు, రక్తము లేదు, కాళ్ళకి బొబ్బలు లేవు. ఈ మార్పు పూల వ్యాపారి కూడా గమనించాడు. పూల వ్యాపారి మనసులో అనుకున్నాడు, ఈ పిల్లవాడికి ఆ అరుణాచల శివుడి యొక్క అనుగ్రహం చాలానే ఉంది అనుకున్నాడు. ఆ రోజు నుంచి వ్యాపారం విషయంలో శివశర్మను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు వ్యాపారి. కానీ జీవితం అన్నది ఆకలి తీరితే చాలదు, మనసు కూడా తృప్తి పడాలి. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. పూలమ్ముతూ ప్రదక్షిణ చేస్తూ కాలం గడుపుతున్న శివశర్మలో ఒక నిశ్శబ్దమైన మార్పు మొదలైంది. ఇక అతనికి డబ్బు మీద ఆశ లేదు, ఆకలి మీద భయం లేదు. మనసంతా ఆ అరుణాచల శివుడే నిండి ఉన్నాడు. ఆ రోజు నుంచి పూలమ్మడం మానేశాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో లోకంలో లీనమై ధ్యానంలో కూర్చొని ఉండేవాడు. అయినా ఆ పూల వ్యాపారి అతన్ని వదలలేదు. పని చేయకపోయినా రోజు ఒక అనా ఇచ్చేవాడు, తినడానికి భోజనం పెట్టేవాడు. పూల వ్యాపారి అన్నాడు, బిడ్డ నీవు ఇక్కడే ఉండు, నీవు ఉండడమే నాకు పుణ్యం అన్నాడు. శివశర్మ మెలకువగా ఉన్న ప్రతి క్షణం నిరంతరం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని నామస్మరణ చేస్తూ జపం చేస్తూనే ఉండేవాడు. ఒకరోజు అరుణాచలానికి ఒక దంపతులు వచ్చారు. వారి ముఖాల్లో భయము, వారి ముఖాల్లో వేదన. తల్లి ఏడుస్తూ శివశర్మ దగ్గరికి వచ్చి, మా అబ్బాయి తప్పిపోయాడు స్వామి, ఎక్కడ వెతికినా దొరకలేదు. ఊరంతా తిరిగి చివరికి అరుణాచలం వచ్చాము. వారి కన్నీళ్లను చూడగానే శివశర్మకు గుండె కరిగిపోయింది. ఏ మాట లేకుండా ఒక్క క్షణం ధ్యానంలో కూర్చున్నాడు శివశర్మ. కళ్ళు తెరిచి నెమ్మదిగా
నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వచ్చి శివశర్మ శాంత స్వరంతో, మీ కుమారుడు ఇప్పుడు తంజావూరులో ఉన్నాడు. కొంతమంది అతన్ని నిర్బంధించారు. 3 రోజుల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంకొంతమంది పిల్లల్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అప్పుడు మీరు వాళ్ళను పట్టుకోగలరు. మీ పిల్లవాడితో పాటు చాలా మంది పిల్లలు విముక్తులవుతారు అని చెప్పాడు శివశర్మ. ఆ మాటలు వినగానే ఆ దంపతులు ఆశ్చర్యపోయారు. ఆ మాటలో శివశర్మ చెప్పిన మాటలో అనుమానం లేదు, ఏ భయమూ లేదు. దంపతులు శివశర్మ మాటల మీద పూర్తిగా నమ్మకం పెట్టుకున్నారు. 3 రోజులు అరుణాచలంలోనే ఉన్నారు. 3వ రోజు అచ్చం శివశర్మ చెప్పినట్టే వాళ్ళ కుమారుడు వాళ్లకు దొరికాడు. ఆనందంతో ఆ తల్లి భూమిపై కూర్చొని ఏడుస్తూ శివశర్మ పాదాలను పట్టుకొని నమస్కరించింది. ఆ రోజు నుంచి శివశర్మ పేరు నెమ్మదిగా వ్యాపించింది. ప్రజలకు అతని మీద భక్తి ఏర్పడింది, నమ్మకం పెరిగింది. కొంతమంది వ్యాపారులు పండ్లు ఫలాలు సమర్పించేవారు. వింతగా వాళ్ళ వ్యాపారం అద్భుతంగా సాగేది. ప్రజల మాటలో అతను చెప్పింది తప్పదు, అతని ఆశీర్వాదం ఉంటే చాలు అనుకునేవారు. ప్రజలు శివశర్మ చేతితో ప్రసాదం తీసుకోవాలని, విభూతి పొందాలని, ఆశీర్వాదం అడగాలని తాపత్రయపడేవారు. కానీ శివశర్మ మాత్రం అన్నిటికీ దూరంగా రోజంతా గిరి ప్రదక్షిణ చేస్తూ రాత్రి కొండపైకి ఎక్కి ధ్యానంలో నిమగ్నమై ఉండేవాడు. కాలం ఎవ్వరినీ వదలదు మిత్రులారా. శివశర్మ శరీరం నెమ్మదిగా బలహీనమైంది, వృద్ధాప్యం వచ్చేసింది. ఇక గిరి ప్రదక్షిణ చేయలేని స్థితిలోకి వచ్చాడు. కాళ్ళు వణికిపోతున్నాయి, శ్వాస భారం అవుతుంది. ఒక ఉదయం ఒక చిన్న బాలుడు శివశర్మ దగ్గరికి వచ్చాడు. ఆ బాలుడు చాలా మృదువుగా మాట్లాడుతూ, నాతో వస్తావా, మనం చాలా దూరం ప్రయాణం చేయాలి అని అన్నాడు. ఆ బాలుడి చూపులో ఏదో విచిత్రమైన కాంతి కనిపించింది శివశర్మకు. ఆ బాలుడు శివశర్మ చెయ్యి పట్టుకొని పూర్తిగా గిరి ప్రదక్షిణ చేయించాడు. చివరగా అరుణాచల కొండపైకి తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత శివశర్మ అక్కడ ఎవ్వరికీ కనిపించలేదు. ఎంత వెతికినా ఎవరికీ దొరకలేదు. అరుణాచలంలో ఇప్పటికీ ఇలాంటి గొప్ప మనుషులు, మహాత్ములు ఎందరో ఉన్నారు. చూడడానికి సాధారణంగా, కొంతమందికి వికారంగా కూడా కనిపించవచ్చు. ఎవరిని దగ్గరికి రానివ్వకుండా తపస్సులో లీనమై ఉంటారు వారు. మనకి అంత అదృష్టం ఉంటే తప్ప వారి దర్శనం లభించదు. మరి శివశర్మ కథ కాలక్రమేణా చరిత్రగా మారింది. ఎందరో భక్తులకు ప్రేరణగా నిలిచింది. ఎందరో ఇలాంటి మహాత్ములు అరుణాచలాన్ని చేరి తరించిన వారే ఉన్నారు. శివశర్మ జీవితం మనకు ఒక మాట బలంగా చెబుతుంది, దేవుడు వెంటనే వస్తాడని కాదు, కానీ నిన్ను వదలడని మాత్రం నిజంగా నమ్మి తీరాలి. శివశర్మకి దేవుడి దర్శనం వెంటనే రాలేదు. ముందు తండ్రిని తీసుకెళ్లాడు, ఆ తర్వాత తల్లిని తీసుకెళ్లాడు, ఆ తర్వాత ఆకలిని ఇచ్చాడు, నొప్పినిచ్చాడు, రక్తం కారే మార్గాన్ని ఇచ్చాడు. కానీ అతన్ని ఒంటరిగా మాత్రం వదలలేదు ఆ శివుడు. నడవలేని వేళ తల్లి రూపంలో వచ్చాడు ఆ శివుడు. చీకట్లో వృద్ధుడిగా తోడయ్యాడు ఆ అరుణాచల శివుడు. వృద్ధాప్యంలో బాలుడిగా చెయ్యి పట్టాడు ఆ అరుణాచల శివుడు. ఇదే అరుణాచలేశ్వరుడి యొక్క లీల. నేటి భక్తులకు ఒక చిన్న సలహా. ఈ రోజుల్లో మనం దేవుణ్ణి అడుగుతున్నాం, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇప్పుడు కావాలి అని. కానీ శివశర్మ దేవుణ్ణి అడిగింది ఒక్కటే, నన్ను విడవకయ్యా అని. భక్తి అంటే ఫలితం కాదు, భక్తి అంటే పరిస్థితి ఏదైనా దేవుణ్ణి వదలకపోవడం. నీ జీవితంలో నీకెవ్వరూ లేకపోయినా నీ దగ్గర దేవుడు ఉంటే చాలు అని సంతృప్తి పడాలి. అరుణాచలం ఒక కొండ కాదు, భక్తుల్ని పరీక్షించే దైవ చైతన్యం. ఈ కథ విన్నాక మీ కళ్ళల్లో నీరు వస్తే అది శివశర్మ కథ కాదు, నీ భక్తి ఇంకా బ్రతికే ఉంది అని సంకేతం. ఓం నమః శివాయ. అరుణాచల శివ. మీకు ఈ వీడియో నచ్చితే అరుణాచల శివ అని కమెంట్ చేసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మీ అందరికీ కూడా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.